కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఎమ్మెల్యే హనుమంత్ షిండే బీఆర్ఎస్ పార్టీ తరపున బీఫామ్తో నామినేషన్ వేసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. హనుమంత్ షిండేని మళ్లీ ఈసారి కూడా జుక్కల్ నియోజకవర్గానికి హనుమంత్ షిండేనే ఎమ్మెల్యేగా మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ బీబీ పాటిల్, డి రాజేశ్వర్ హనుమంత్ షిండేకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ జుక్కల్ ప్రాంతం రావాలంటే ఎవరు కూడా ఇష్టపడేది లేదు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ రోజు ఎన్ని రోడ్లు అయినాయో మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు, ఎన్ని బ్రిడ్జెస్ అయినాయో చూస్తా ఉన్నారు. ఇటు కర్ణాటక పోయినా కానీ, ఇటు మహారాష్ట్ర కానీ అన్ని దారులు కూడా మంచి రోడ్లు, మంచి బ్రిడ్జిలు అయినాయి, మంచి కరెంట్ ఉంది, మంచి పంటలు పండుతున్నాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి మన అభ్యర్థి హనుమంత్ షిండే గారికి ఓటేయండి. ఓటేసి గెలిపించిన తర్వాత ఈయన హనుమంత్ షిండే గారికి ఓటు కాదు, మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్కి మనం గెలిపించిన తర్వాత ఈయన పోయి ముఖ్యమంత్రి గారికి ఓటేస్తాడు. మనకు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా ముచ్చటగా అవుతాడు. ఖచ్చితంగా ఈ దేశంలో కాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ అని చెప్పేసి మనం అభివృద్ధి పథకాలు తీసుకుపోతుండు. ఇది నంది అని చెప్పేసి మలుగుతూ చెప్తూ మన హనుమంత్ షిండే గారిని బలపరిచి గెలిపించి మన జిల్లాలో అత్యధికమైన మెజార్టీ జుక్కల్ ప్రాంతం నుంచే రావాలని చెప్పేసి జై తెలంగాణ. గౌరవనీయులు ప్రస్తుత శాసనసభ్యులు హనుమంత్ షిండే గారికి మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున మూడోసారి టికెట్ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు అందరూ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలు అందరూ కూడా సైనికులుగా ఉన్నటువంటి